చల్లగా చల్లగా. ప్రవస్తి దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ 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 రామ. అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలను ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సిరికించప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అప్రకపతిం బంధింపడు ఆకర్ణికాంతర ధన్విల్లము చక్కనొత్తడు నివాద ప్రోద్ధిత శేకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావధూత్సాహియై. జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీరామదాస్ చిత్రం నా లైఫ్లో వెరీ 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 స్పెషల్ ఫిలిం. నేను అందులో పాటలు పాడే అవకాశం ఇచ్చారు సార్. అండ్ అలాగే స్నేహ గారికి డబ్బింగ్ చెప్పాను అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ని హోస్ట్ చేశాను. అంటే ఆ సినిమాతో నా ట్రావెల్ చాలా ఉంది కాబట్టి దాట్ రిమైన్స్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. నా కల్లా అనిపించింది ఏంటంటే ఇది ఇది నీ చాయిస్ కదా ఈ పాట. Yes, ma'am. అగైన్ హై నోట్స్ వచ్చినప్పుడు కాస్త ఆ ఫాల్సెటోకి తీసుకెళ్లాల్సిన నీ గాత్రధర్మం అలాంటిది కాబట్టి కొంచెం ఫాల్సెటో వాడాలి, చాలా స్మార్ట్గా పాడాలి. కొన్ని పాటలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్మార్ట్నెస్ నీ ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చింది. నువ్వు చాలా బాగా మేనేజ్ చేసేస్తున్నావు అదంతా. కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని నీ కంఫర్టబుల్ స్కేల్లో ఉన్న పాటల్ని ఎంపిక చేసుకోమని చెప్పడం చాలా సులువేమో ఇలా కూర్చుని. ఐ డోంట్ నో వాట్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్. నాకేమో అక్కడక్కడ బాగా అనిపించింది, అక్కడక్కడ ఆ ఫాల్సెటో వచ్చినప్పుడల్లా కొంచెం ఎందుకనో ఆ భక్తి భావం గొంతులో నుంచి ప్రదర్శించలేకపోతున్నావేమో అనిపించింది.
ఓవరాల్గా ఏంటంటే కనెక్ట్ అయ్యే ఉంటున్నాము నీ పాటతో, బట్ సడన్గా ఒక చిన్న వేరియేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే చిన్న ఇబ్బందికరమైన, అంటే ఆ ప్రమాదంలో పడకూడదు అని నేను నీతో ఇదంతా చెప్తున్నాను. కాబట్టి నీ గాత్ర ధర్మానికి తగ్గ పాట ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. ఇది బాగా పాడలేదని కాదు, ఇంకా బాగా పాడే అవకాశం ఉండేదేమో అని నా భావన. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవస్తి సార్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పై స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు కొంచెం ఫాల్స్ టోన్లో మేనేజ్ చేసావు కదా, అది చక్కగా చేసావు. అది చాలా కష్టమైన విషయం అది చేయడం. ఒక్కొక్కసారి మరీ పీలగా అయిపోయే అవకాశం ఉంది వాయిస్, కానీ అది అవనివ్వకుండా నువ్వు కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసావు. అది చూస్తూ ఉన్నాను, నీ అవస్థ గమనించాను నేను ప్రవస్తి. కానీ అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫలీకృతులు అయ్యావు. చాలా చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఈ రామదాస్ సినిమాలో పాటల సంగతి ఎలా ఉన్నా రీ రికార్డింగ్ విషయం ఒకటి చెప్పాలి. ఈ సినిమా రీ రికార్డింగ్ చేసేటప్పుడు నాకు మామూలు సింగర్లు కంటే కూడా కొంచెం నిష్ణాతులైన వాళ్ళు ఉంటే బెటర్ కోరస్ పాడడానికి అని చెప్పి కొంతమందిని పిలిచా. ఆ కోరస్ పాడే వాళ్ళల్లో సునీత గారు జాయిన్ అయ్యారు. అది ఆవిడ హంబుల్నెస్, గొప్పతనం. గుర్తుందా నీకు? పాటలే మెన్షన్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, మొత్తం కోరస్ పాడారు కదా మీరు అందరూ. నువ్వు ఎవరు, ఇంకెవరు? నేను, ప్రణవి, గీతామాధురి, మాళవిక, నలుగురు ఐదుగురు. అది సినిమాలో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మ్యాక్సిమం కోరస్ పాడింది సునీత గారే. అప్పటికి ఆవిడ చాలా పెద్ద సింగరు. అవార్డులు అన్నీ వచ్చినాయి. లేదు చెప్తాను, అప్పుడు 2006లో కదా, 2005లోనో 2006లోనో అది. అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయి ఉండి కూడా అది ఏంటంటే రామకార్యానికి ఉడత సాయం అన్నట్టు ఒక గొప్ప పనికి మనం చిత్తశుద్ధితో మనం ఏ పని ఇచ్చినా చేద్దామనే ఆ యాటిట్యూడ్ ఉంటే అది చాలా మంచిది. అది ఎవరికైనా సరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. ఈ పని మంచిది, ఈ పని మంచిది కాదు, రిక్షా లాగితే అది నామోషి, లేదా విమానం నడిపితే పైలట్టే గొప్ప అని అనుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి ఏ పని ఎవరి వల్ల ఏ ఉపయోగం ఉంటుందో, ఎవరి వల్ల ఏ అవసరం ఉంటుందో ఎప్పటికీ తెలియదు. ప్రతి పని మంచిదే, ప్రతి పనిలోనూ దేవుడు ఉన్నాడు అన్నదానికి దాన్నే కర్మయోగం అన్నారు. సో అలాగా మనం కొంతమందిని చూసి నేర్చుకోవాలి, కొంతమంది చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సో ఈ సందర్భంగా నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. రామదాసు సినిమాకి నేను పనిచేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అది. చాలా చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రవస్తి సార్. బాగా పాడావు. నాకు పల్లవి చరణాలు అన్నీ నచ్చాయి. చివర్లో వచ్చే ఆ సిరికించప్పుడు ఆ పద్యం బాగా పాడావు, కానీ ఇంకొంచెం ఆర్తి ఉంటే బాగుండు అనిపించింది. అంటే రాగయుక్తంగా బాగా ఆలపించుకొని ఆర్తి లోపించిందని అదొకటే నా అభిప్రాయం. రామదాస్లో నేను కూడా ఒక పాట రాశాను. 14 పాటలు రికార్డ్ అయ్యాయి. రాఘవేంద్ర గారు పిలిచి పాటలు వినమన్నారు. విన్నాను. విన్న తర్వాత ఎలా ఉంది బాబు అంటే బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి అన్నాను. నువ్వు కూడా ఒక పాట రాయాలంటే రాస్తాను సార్ అని సందర్భం చెప్పారు. చెప్పిన తర్వాత అది శృంగార గీతం అనమాట. కథానాయకుడికి పెళ్ళైన తర్వాత వాళ్ళు పాడుకునే పాట. అన్ని పాటల్లో రామరామ అని వచ్చింది కదా, దీంట్లో కూడా రామ రావాలన్నాడు. శివ అలా ఎలా వస్తుంది అన్నాను. మరి అదే కదా నీకు సవాల్ అన్నారు. సరే అని చెప్పేసి ప్రయత్నించమన్నారు. ప్రయత్నించాను. ఈ శృంగార గీతంలో కూడా రామ అనే శబ్దం రావాలని ఆయన సూచించారు. అప్పుడు రాశాను. మీరే పాడారు కదా. నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు, ఈ క్షణములు మన జంటకి విలక్షణములు, ఈ సుఖములు మును పెరుగని బహుముఖములు. రామా రామా ఇంటికి మన్మథుడా అను పిలుపులు, ఆలీలలు అవలీలలు చాలు చాలు అంటూ అది పూరించాను. అసలు యాక్చువల్ కాంబినేషన్ ఇక్కడే ఉంది. కరెక్ట్. అవకాశాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి శ్రీరామదాసు లాంటి ఒక చిత్రంలో నేను ఎప్పుడూ అనుకుంటుంటే ఇట్లాంటి సినిమాల్లో ఎప్పుడైనా మనకి అవకాశం కుదురుతుందా అని కుదిరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రవస్తి, సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్.